students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 3. My dear friends, ఒక చిన్న వాక్యం నుండి సాగదీస్తూ ఒక పెద్ద వాక్యంలా ఏ విధంగా మాట్లాడాలి అని తెలుసుకునే ప్రక్రియనే ఈ బబుల్గమ్ మెథడ్. సాగదీస్తూ మాట్లాడడం ఎలా నేర్చుకుంటాం కాబట్టి దీని పేరు బబుల్గమ్ మెథడ్ అని పెట్టాను. సరే, ఎనీహౌ మ్యాటర్ లో వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక చిన్న వాక్యం ఉంది, రవి ఆడాడు. రవి ఆడాడు. ఈ చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యంగా మధ్యలో మనకు నచ్చినటువంటి పదాలను జోడిస్తూ చిన్న వాక్యాన్ని సాగదీస్తూ మరి పెద్ద వాక్యంగా ఇంగ్లీష్ లో ఏ విధంగా సులభతరంగా చెప్పాలో ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. తెలుగు వాక్యాలను జాగ్రత్తగా గమనించండి, అర్థం చేసుకోండి. రవి ఆడాడు. రవి క్రికెట్ ఆడాడు. రవి తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. ఈ రోజు రవి ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. ఈ రోజు రవి ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో ఎంతో ఆనందంగా క్రికెట్ ఆడాడు. గమనిస్తే రవి ఆడాడు అనే ఒక చిన్న వాక్యాన్ని మనము రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో ఎంతో ఆనందంగా క్రికెట్ ఆడాడు అంటూ సాగదీస్తూ మరి ఇలాంటి పెద్ద పెద్ద వాక్యాలను మధ్యలో ఎన్నో రకాల పదాలను ఉపయోగిస్తూ ఏ విధంగా వాక్యాలను జోడించుకోవాలి, మనకొచ్చేటువంటి సమస్యలేంటి, మనం ఎక్కడ తప్పులు చేస్తాం, ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈ వీడియో ద్వారా బబుల్గమ్ మెథడ్ ను ఉపయోగిస్తూ పూర్తి స్థాయిలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, కమాన్. ముందుగా రవి ఆడాడు. రవి ఆడాడు పాసెస్ కాబట్టి అయిపోయినటువంటి సంఘటన కాబట్టి రవి ప్లేడ్. రవి ప్లేడ్. సరే, ఏం ఆడాడు చూడండి. ఇక్కడ రెండవ వాక్యంలో క్రికెట్ అని జోడిస్తున్నాను నేను. రవి క్రికెట్ ఆడాడు. రవి ఆడాడు అంటే రవి ప్లేడ్ అని పై వాక్యంలో చూసాం. ఇప్పుడేమో క్రికెట్ అని జోడించాలి. సో రవి ప్లేడ్ క్రికెట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, రవి తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి క్రికెట్ ఆడాడు అంటే రవి ప్లేడ్ క్రికెట్ అనేంత వరకు వచ్చారు. ఇప్పుడు క్రొత్తగా మనం చూస్తున్నటువంటి పదాలు ఏంటి ఇందులో? తన స్నేహితులతో. ఇక్కడ తన స్నేహితులతో అంటే ఏంటండి? విత్ హిజ్ ఫ్రెండ్స్. సో అప్పుడు ఏమైతుంది చూడండి, రవి తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి ప్లేడ్ ఏంటి? క్రికెట్. ఎవరితో? విత్ హిజ్ ఫ్రెండ్స్. లేదా మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, రవి ప్లేడ్ ఇదొక్కటే మీరు జాగ్రత్త వహించాల్సింది. రవి ఆడాడు, రవి ప్లేడ్. విత్ హిజ్ ఫ్రెండ్స్ క్రికెట్ అని కూడా చెప్పవచ్చు, కానీ బాగోదు. అర్థమైందా ఫ్రెండ్స్? చెప్పినా తప్పు లేదు, చెప్తే తప్ప అని మాత్రం మీరు ఆలోచన చేయకండి. రవి ప్లేడ్ విత్ హిస్ ఫ్రెండ్స్ క్రికెట్ అని చెప్పినా తప్పులేదు, కానీ బాగోదు, చెప్పడానికి వినడానికి బాగోదు. మీ నోటికి అనుకూలంగా కరెక్ట్ గా మాట్లాడండి చాలు. రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్. అటు ఇటు చెప్పినా తప్పు లేదండి, తప్పు అని అనట్లే. ఫ్లూయెంట్లీగా మీ నోరు తిరగడానికి రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ అని చెప్పండి, బాగుంటుంది. సో ఈ మూడు వాక్యాలు కనుక మీరు గమనిస్తే చాలా సింపుల్ గానే ఉంది. ఇంకాస్త ఈ వాక్యాల్లో మరికొన్ని పదాలను ఉపయోగిస్తూ సాగదీద్దాం. చూడండి, ఇక్కడ రవి ఈ రోజు ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. ఇంతకు ముందేముంది? రవి తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు అంటే రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ అని చెప్పేశాను. ఇప్పుడేమంటున్నాం? రవి ఈ రోజు ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. టైం తీసుకుని వచ్చాం ఇక్కడ. టైం ఉదయం, ఈ రోజు ఉదయం అనేది ఒక సమయం. సో ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో కూడా నేను అదే అన్నాను,
టైం ఎప్పుడైనా రాని మీరు ఒక చిన్న విషయాన్ని గమనించుకోండి, లాస్ట్కు పెట్టడం తెలుసుకోండి. లాస్ట్కు ఉండాలి, టైం ఎప్పుడు లాస్ట్ లో ఉండాలి. అప్పుడు ఏమైతుంది చూడండి. రవి ఈ రోజు ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ ఈ రోజు ఉదయం. అర్థమైంది ఫ్రెండ్స్? టైం ఎప్పుడు లాస్ట్ కుండని మీకు కూడా ఫ్లూయెంట్లీగా నోరు తిరుగుతుంది అనమాట. రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకాస్త పొడిగిద్దాం, వాక్యాన్ని సాగదిద్దాం. రవి ఈ రోజు ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడాడని రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ అనేంత వరకు వచ్చుకున్నాం, అవునా? ఇప్పుడు చూడండి, రవి ఈ రోజు ఉదయం ఎక్కడ ఆడాడు? లాల్ బహదూర్ స్టేడియంలో. ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. ఇక్కడ ఏం చేశాం? స్థలాన్ని తీసుకుని వస్తున్నాం, లాల్ బహదూర్ స్టేడియంలో. ఇదింతే మనం గమనిస్తే దీని ఆన్సర్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం, ఎల్బి స్టేడియం అని కూడా చెప్పుకోవచ్చు. సో రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి ప్లేడ్ క్రికెట్ ఎక్కడ? ఇన్ లాల్ బహదూర్ స్టేడియం. ఎవరితో? విత్ హిస్ ఫ్రెండ్స్. ఎప్పుడు? టుడే మార్నింగ్. ఇవంతా జోడించుకోండి, ఏం కాదు. రవి ప్లేడ్ క్రికెట్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్. రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి ప్లేడ్ క్రికెట్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్. సో విద్యార్థులు మరొక్కసారి జాగ్రత్తగా చూడండి, ఇంకాస్త పెరిగించి చూద్దాం. మనకిష్టం వచ్చింది పెట్టుకోవచ్చండి దాంట్లో. రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో ఎంతో ఆనందంగా క్రికెట్ ఆడాడు. రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో ఎంతో ఆనందంగా క్రికెట్ ఆడాడంటండి. సో ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు మీరు సతమకం అవద్దండి, టెన్షన్ పడద్దండి. అయ్యో ఇంత పెద్దగుందే, ఎలా చెప్పాలి అని మాత్రం ఆలోచన చేయకండి. చాలా సింపుల్ గా చెప్పవచ్చు. రవి ఆడాడు, రవి ప్లేడ్. ఏం ఆడాడు? క్రికెట్. రవి ప్లేడ్ క్రికెట్. ఎక్కడ ఆడాడు? ఇన్ లాల్ బహదూర్ స్టేడియం. ఎవరితో ఆడాడు? విత్ హిస్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఆడాడు? టుడే మార్నింగ్. ఎలా ఆడాడు? వెరీ హ్యాపీలీ. రవి ప్లేడ్ క్రికెట్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ వెరీ హ్యాపీలీ. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు ఎవరైనా సరే హ్యాపీగా కరెక్ట్ గా మాట్లాడగలుగుతారు. అయితే మీరు కరెక్ట్ గా చెప్పాల్సింది ఎంతవరకు అంటే రవి ప్లేడ్ అనేంత వరకు కొంచెం జాగ్రత్తగా వర్బును పర్ఫెక్ట్ చేసుకొని మాట్లాడండి. టెన్సుల రూపకంగా కరెక్ట్ గా మాట్లాడాలి. రవి ఆడాడు అంటే రవి ప్లేడ్ అన్నాం. రవి క్రికెట్ ఆడాడు అంటే రవి ప్లేడ్, అది అలాగే ఉంటుంది. రవి ప్లేడ్, ఇది ఇంపార్టెంట్. ఇది ఏం ఆడాడు అనేది ఇంపార్టెంట్, పక్కన పెట్టండి. అప్పుడు క్రికెట్, ఒకవేళ ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, హాకీ అయితే హాకీ, మీ ఇష్టం అది. రవి ప్లేడ్ ఏంటి? క్రికెట్. రవి తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి ప్లేడ్ క్రికెట్ ఎవరితో ఆడాడు? విత్ హిస్ ఫ్రెండ్స్. రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్. రవి ఈ రోజు ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్. రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్. టైం ను ఎప్పుడు లాస్ట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు. రవి ప్లేడ్ క్రికెట్. ఈ రవి ప్లేడ్ క్రికెట్ అనేదంతా కామన్, జనరల్ గా అలాగే వస్తూ ఉంటుంది. మీరు చేయాల్సింది మధ్యలో ఉండేదంతా అలా కలుపుతూ వెళ్ళిపోవడమే, జాయిన్ చేస్తూ వెళ్ళిపోవడమే. రవి ప్లేడ్ క్రికెట్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్. టైం లాస్ట్ కి రాయండి, బాగుంటుందని చెప్తున్నాను. ఓకే, అలాగే రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో ఎంతో ఆనందంగా క్రికెట్ ఆడాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే రవి ప్లేడ్ క్రికెట్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ వెరీ హ్యాపీలీ. లేదా మరి ఏం సార్ మీరే అన్నారు కదా, మరి టైం ఎప్పుడైనా సరే లాస్ట్ కి రాయమన్నారు, ఈ వాక్యంలో ఎందుకు మధ్యలోనే రాశారు అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. విద్యార్థులారా, మీ అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోండి అంతే.
రవి ప్లేడ్ క్రికెట్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం విత్ హిస్ ఫ్రెండ్స్ వెరీ హ్యాపీలీ విత్ టుడే మార్నింగ్ అన్నా ఒకటే. ఏమంటే మన నోరు ఫ్లూయెన్సీనెస్ కోసం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. టుడే మార్నింగ్ చెప్పిన తర్వాత వెరీ హ్యాపీలీ అనండి, మీకు అది అందంగా కనిపిస్తుంది, వినేటోళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. అది తప్పేమీ కాదు. మనకు ఎంతవరకు కరెక్టులు తప్పులు అంటే రాంగ్ రైట్ ఎక్కడ చూడాలి అంటే కేవలం వర్బుల వరకే చూసుకోవాలి. ఎవరైనా అంతే, మీరు మాట్లాడేటప్పుడు వర్బులు మాత్రం జాగ్రత్త వహించండి. వర్బులు అయ్యాక ఇక మీ ఇష్టం వచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోండి, ఎవరేమనుకోరు, ఏ తప్పు ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? సో మరొకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రవి ఆడాడు, రవి ప్లేడ్. రవి క్రికెట్ ఆడాడు, రవి ప్లేడ్ క్రికెట్. రవి తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు, రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్. రవి ఈ రోజు ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు, రవి ప్లేడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్. రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో క్రికెట్ ఆడాడు, రవి ప్లేడ్ క్రికెట్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్. రవి ఈ రోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో తన స్నేహితులతో ఎంతో ఆనందంగా క్రికెట్ ఆడాడు, రవి ప్లేడ్ క్రికెట్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం విత్ హిస్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ వెరీ హ్యాపీలీ. సో ఈ విధంగా విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటూ ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యం వరకు ఏ విధంగా సులభంగా చెప్పగలగాలి, ఈ విషయాన్ని మా బబుల్ గమ్ మెథడ్ ద్వారా మీరు అర్థం చేసుకునేది కాదు. మళ్ళీ మీరు కూడా ఇలాంటి వాక్యాలను సొంతంగా మీ యొక్క నోట్బుక్ లో క్రియేట్ చేయండి. ఈ రవి తీసేసేయండి, ఆడాడు తీసేసి వేరే వర్బులు పెట్టుకోండి. మరి సెట్ అయ్యే విధంగా కొన్ని పదాలు మధ్యలో చేర్చండి. ఈ విధంగా పెద్ద వాక్యంగా మార్చండి. అతి కొద్ది కాలంలోనే చక్కగా మీరు ఫ్లూయెంట్లీగా కరెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడేవారు అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.